సమంత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని హీరో రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలకే పరిమితమైన ఈమె ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కువగా బాలీవుడ్ లో వెబ్ సిరీస్లు చేస్తూ బాలీవుడ్ కి పరిమితమైంది. ఇక త్వరలో మా ఇంటి బంగారం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు హీరోయిన్ గానే కాదు, మరొక వైపు నిర్మాతగా కూడా చాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి తన సొంత నిర్మాణంలోనే శుభం అనే సినిమా నిర్మించింది. ఈ సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న ఈమె అనూహ్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. లేనిపోని నిందలు భరించింది. అంతేకాదు, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి పూర్తిగా మారిపోయింది శామ్. అయితే చాలా రోజుల తర్వాత మరింత సంతోషంగా ట్రెండీగా కనిపించి పాత సమంతని గుర్తు చేసింది. ప్రస్తుతం ఇన్స్టా వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక సమంత ఎన్ని రోజులు ఎక్కడికి పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025 లో భాగంగా బ్రౌన్ కలర్ టైట్ అవుట్ ఫిట్ ధరించి ఆకట్టుకుంది. ఈ డ్రెస్ ను సైడ్ లో జిగ్జాగ్ షేప్ లో శరీరం మొత్తం కనిపించేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ మళ్లీ శామ్ ఈజ్ కమ్బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. చైతన్య నుండి విడిపోయిన తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది శామ్. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరికి విదేశాల్లో కూడా ఈ సమస్యకి చికిత్స తీసుకుంది. ఇక మయోసైటిస్ ట్రీట్మెంట్ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా సరే ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలు చేసి ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె మళ్లీ కంబ్యాక్ లో గట్టిగా యాక్షన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ తో తన టాలెంట్ ఏంటో నిరూపించిన ఈమె ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. దీంతో పాటు మా ఇంటి బంగారం అనే సినిమాలు కూడా చేస్తుంది. మొత్తానికైతే మళ్లీ పాత సమంతను ఇప్పుడు తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ముందు నిర్మాతగా, హీరోయిన్ గా మరింత సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు.